శివాయ గురువే నమః. ఇప్పుడు మనం భారతదేశంలో భాషాశాస్త్ర పరిణామాలు ఏంటో మనం పరిశీలిద్దాం అని దర్శనామ సరణిస్తూ బాగా చెప్పాలని ప్రార్థిస్తూ పరిశీలించడానికి ప్రయత్నిస్తున్నాం. శిక్షా ప్రాతిశాఖ్యలు. చత్వారి శృంగాత్రయో అస్య పాదాత్యే శీర్షే సప్తసప్తహస్తాసో అస్య త్రిధా బద్ధో వృషభో రోరవీతి మహాదేవో మత్స్యాం అవివేశ. ఋగ్వేద మండలం 4 అధ్యాయం 5 సూక్తం 58 రుక్కులో 3 అని చెప్పుకుంటూ, అంటే దీని భావం ఏంటి? మహాదేవుడైన శబ్దం కామాన్ని వర్షించే వృషభం. దీనికి నామం ఆఖ్యాతం, క్రియ అనమాట. ఉపసర్గ నిహితం అనే ఉపసర్గ నిహితం అనే 4 రకాల పదాలు, 4 కొమ్ములు. భూత భవిష్య వర్తమానాలే 3 పాదాలు. నిత్యం వ్యంగ్యం, కార్యం వ్యంజకం. నిత్యం అనేది వ్యంగ్యం, కార్యం వ్యంజకం అనే 2 రకాల శబ్దాలు, 2 తలలు, 7 విభక్తులు, 7 చేతులు. ఇవి ఉరము, కంఠము, శిరస్సు అనే 3 స్థానాల్లో కట్టబడింది. ఇది శబ్దం చేస్తుంది. ఇటువంటి మహాదేవుడైన శబ్దం మనుషులను ఆవేశించింది. అందుకే లింగ దీక్ష సమయంలో తాళి వేసి మా మంత్రాలతోటి అన్నీ కూడా చెప్తారు. మంత్రాలతో అన్నీ నిరోధిస్తారు. మంత్రం చేత అందరూ కూడా సిద్ధపరుస్తారు. మంత్రాలతో దీక్షా శాంభవ దీక్షా సమయంలో ఇవన్నీ పెట్టి 1, 2 అని తెలుస్తోంది చూసినప్పుడు. 1, 2 అధ్యాయాలు అనిపిస్తుంది నాకు. 1, 2 అధ్యాయాల మొదట్లో పైన కూడా ఇచ్చిన రుక్కుల వల్ల మన దేశంలో వేదకాలం నుంచి భాషను దైవంగా భావించేవారని, భాషను పరిశీలించే వ్యాకరణ శాస్త్రానికి ప్రాముఖ్యం ఇచ్చేవారని తెలుస్తోంది. వేదకాలపు కాలక్రమాన వేదకాల భాష కాలక్రమేణా మార్పులు చెందుతూ ఉండడం చేత వేదమంత్రాలు ఉచ్చారణ యథాతథంగా పరిరక్షించటము, వాటిలో శబ్దాల అర్థాలను తెలుసుకోవడము తర్వాత కాలం పండితులకు ఆవశ్యకమైంది, తప్పనిసరి అయింది. వేదమంత్రాల ఉచ్చారణలో కొంచెం తప్పు వచ్చినా దాని ఫలితం లేకపోగా దుష్టోచ్చారణ అపకారం కూడా కనిపిస్తుందని వారి నమ్మకం. అందువల్ల వేదోచ్చారణలో లోపాలను నివారించడానికి ధ్వనులు ముఖయంత్రంతో ఎలా పుడతాయి, ఒక్కొక్క ధ్వనికి గల స్థానకరణ ప్రయత్నాలేవి, ఇటువంటి చర్చ మొదలైంది. ధ్వనులని గురించి చర్చించే గ్రంథాలు శిక్షా ప్రాతిశాఖ్యలు. వైదిక భాషలో పదాల ఉత్పత్తి, వాటి అర్థాలు నిర్ణయించే నిరుక్తం. వ్యాకరణం ప్రకృతి ప్రత్యయ సమ్మేళనంలో పదాలు ఏర్పడే విధానాన్ని, పదాల సమ్మేళనంతో సమాసాలు, వాక్యాలు ఏర్పడే విధానాన్ని వర్తిస్తుంది. నిరుక్తం కన్నా వ్యాకరణం పరిధి ఎక్కువ. ఈ అన్ని శాఖలలోనూ మన పూర్వులు కేవలం వేద పరిరక్షణకు మాత్రం అవసరమైన జ్ఞానంతో సంతృప్తి పొందకుండా సునిశ్చిత పరిశీలనతో వీటికి సూత్ర రాఘవ అనే శాస్త్రీయతని ఆపాదించి భాషాశాస్త్ర అభివృద్ధికి గట్టి పునాది వేశారు. వారి కృషి సమీక్షించడంలో ముందుగా శిక్ష ప్రాతిశాఖ్యలని గురించి కొంచెం చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. క్లుప్తంగా కొంచెం ప్రయత్నం. ప్రాతిశాఖ్యలు వేద ఉచ్చారణలోను ప్రాతిశాఖ్యలు వేదాల ఉచ్చారణలోను గుణదోషాలు, సంధులు మొదలైన వాటిని గురించి గ్రంథాలు. అవి రుక్కు ఏమిటి? ప్రాతిశాఖ్య ఋగ్వేదానికి. రుక్కు తంత్ర వ్యాకరణం సామవేదానికి. రుక్కులో తంత్రానికి వ్యాకరణం వచ్చి సామవేదానికి. తైత్రీయ ప్రాతిశాఖ్య కృష్ణ యజుర్వేదానికి. వాయస్సనేయి లేక కాత్యాయనీయ ప్రాతిశాఖ్య శుక్ల యజుర్వేదానికి. అథర్వ ప్రాతిశాఖ్య అథర్వవేదానికి. వెళ్ళామని చెప్పుకుంటుంటే శిక్షలు ఏ ఒక్క వేదానికి పరిమితం కాకుండా ధ్వని ఉత్పత్తి చర్చను చేస్తూ ప్రాతిశాఖ్యలో చెప్పబడని విషయాన్ని వివరిస్తూ వాడికి అనుబంధప్రాయంగా ఉంటాయి శిక్షలు. ప్రాతిశాఖ్యలన్నిటికీ మూలమైన ఒక శిక్ష ఉండాలని తైత్తరీయ అరణ్యకంలోని అధశిక్షాం వ్యాఖ్యాస్యామః అనే వచనం వల్ల మనకు తెలుస్తోంది. ఇప్పుడు మనకు దొరికే శిక్షలన్నీ ప్రాతిశాఖ్యల కన్నా అర్వాచీనాలే.
వీటిలో ముఖ్యమైనది పాణినీయ శిక్ష అనే పేరు గలది ప్రాచీనమైనదని కొందరి అభిప్రాయం. కానీ ఇది పాణినీయ విస్తము అనే విషయము అది ప్రాచీనతను అనేది అభిప్రాయం రెండు కూడా వివాదంగా పెడుతున్నారు. మనకి అవన్నీ అనవసరం. శిక్షలు చాలా ఉన్నాయి. సిద్ధేశ్వర వర్మకు తెలియని 65 ఉన్నాయి. సిద్ధేశ్వర వర్మకి తెలిసినవి 65 శిక్షలు ఉన్నాయి. కానీ వీటిలో వారి 50 వాటిని స్వయంగా పరిశీలించారు. వీటిలో పాణిని శిక్ష తప్ప మిగిలినవన్నీ ఏదో ఒక భేదంలో విశేషాంశాలను వివరించేవే. వీటిలో పాణి శిక్ష తప్ప మిగిలినవన్నీ ఏదో ఒక భేదంలో విశేషాంశాలను వివరించేవే. ప్రాయశాఖ్యలు వాటికి ఆధారమై ఇప్పుడు అలభ్యమైన శిక్ష పాణిని శిక్ష కానీ ముందువి అవి మనం దొరకట్లేదు. వీటిలో ధన్యుత్పత్తి క్రమము, స్థానకరణ ప్రయత్న భేదాలు సంధులు వివరించబడ్డాయి. ఆధునిక కాలంలో ధ్వనిశాస్త్రజ్ఞులు శిక్ష ప్రాయశాఖ్యంలో సిద్ధాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆమోదించి వాటిని తమ పరిశోధనకు ప్రతిపాదికగా గ్రహించారు. విట్నీ మొదలైన వారు కొందరు మొదట్లో మా శిక్షా ప్రాసక్తుల వ్యాకరణాల పద్ధతులు సిద్ధాంతాలు కొన్ని ఆమోదించకపోయినా పరిశోధన సాగిన కొద్దీ మన పూర్వ సిద్ధాంతాలే ఆమోదయోగ్యాలని విట్నీ వంటి వారు గాఢ పరిశీలన చేయక వారి నిరసనలో సాహసించారని అర్థమవుతోంది. కానీ పాణిని తమ అష్టాధ్యాయులు ధ్వనుల స్వావన్యము, అంతరతమత్వము మొదలైన ధ్వని ఉత్పత్తి సంబంధించి విషయాలు శిక్షా ప్రాసఖ్యలో అంత ముందే వివరించబడి ఉన్నాయి. కనుక వాటిని ఉన్నాయో మనం చెప్పలే అని మనం చెప్పుకున్నాం కదా ఏముంటాయి. కానీ వీటిని వ్యాకరణ రచనకు ఉపయోగించుకున్నారు. అదే చూస్తున్నారు. తుల్యాస్త ప్రయత్నం సవర్ణం అని 1వ అధ్యాయంలో 1వ పాదంలో 9, స్థానేంద్రతమః 1వ అధ్యాయం 1వ పాదంలో 50 సూత్రం. కాకలకంలో నాగతంతువు తెలుసుకొని ఉన్నప్పుడు శ్వాస ధనులు, కాకలకం అంటే కంఠంలో ఉన్నాయి. నాగతంతులకు తెలుసుకొని ఉన్నప్పుడు శ్వాస ధనువులు మూసుకొని ఉన్నప్పుడు గాలి పైకి వచ్చినప్పుడు నాధ్వనులు ఏర్పడతాయని మన ప్రాచీనులు గ్రహించారు. ఇదే భావన భావం అనుకుంటా. వాయుప్రాణత కోష్టం అని ప్రధాన కంఠస్థే వివృతే సంవృతే వా అపద్యతే శానతాం శ్వాస అన్నమాట. అపద్యతే శ్వాసతాం నాదతాం వా అంటే అనుప్రధాన వాయు ప్రాణత కోష్టం అనుప్రధానం కంఠస్థే వివృతే, ఖే అంటే ఆకాశం, కంఠస్థే వివృతే సంవృతేవా అపద్యతే శ్వాసతాం నాదతాం వా వక్త్రిహాయాం రుక్ ప్రాయశాఖ్యలో 13లో 1 రుక్కు అన్నమాట. ప్రాయశాఖ్యలో 13 అధ్యాయం 1 అని చెప్తున్నాడు. ఈ శ్వాసనాద భేదానికి అసలు కారణం ప్రాచీన పాశ్చాత్య వైయాకరణులకు తెలియలేదు. స్థానకరణాల నిర్వచనము అచ్చులకు హల్లులకు కూడా కల భేదము తైత్తిరీయ ప్రాతిశాఖ్య 2వ అధ్యాయం 3, 31, 340 చక్కగా వివరించబడ్డాయి. 3 పాదాల్లో వివరించబడ్డాయి. స్వరాణం యత్ ఉపసంహారః తత్ స్థానం యత్ ఉపసంహరంతి తత్కరణం అప్యేషాం తు యత్ర స్పర్శనం తతః స్థానం తేన స్పర్శయతి తత్ కరణం. ధ్వనులు సమీప ధ్వనుల వలన ప్రభావం అవుతాయి అనే విషయం కూడా మా ప్రాచీనులు గుర్తించారు. అచ్చుల మధ్య ఉన్న స్పర్శాలకు కొంచెం నాదత సంక్రమిస్తుందని పతంజలి మహాభాష్య అష్టాధ్యాయ 1వ అధ్యాయంలో 4వ పాదంలో 9 ఇవ్వబడింది. కింద చెప్పారు. అలాగే ఏకః పూర్వపరయోః హ్రాదేవ ప్రచ్ఛాద్యతే ఏకః పూర్వపరయోః హ్రాదేన ఏకః పూర్వపరయోః హ్రాదేన
ప్రశ్చా ప్రశ్చా ప్రశ్చాద్యతే. అంటే అభ్యంతరం బాహ్యం అనే ప్రయత్న భేదాలు గుర్తించడం. ఒక ధ్వనికి మరొక ధ్వనికి భేదం ఏర్పడటానికి గల అనేక కారణాలు గమనించడం వల్ల వీరి సూక్ష్మ పరిశీలనకు తార్కాణాలు. ఆభ్యంతర ప్రయత్నంలో స్పష్టము, ఈషత్ స్పృష్టము, సంవృతము, వివృతము అని 4 రకాలు ఉన్నాయి. బాహ్య ప్రయత్నం 11 రకాలు ఉన్నాయి. అవి వివారం, సంవారం, శ్వాసం, నాదం, కోశం, అకోశం, అల్పప్రాణం, మహాప్రాణం, అనుదాత్తం, స్వరితం అని. ఇవన్నీ కూడా మనం షార్ట్లో చెప్పుకున్నాం. ఇవన్నీ మొదట్లో చెప్పుకున్నాం 2-3 నెలల క్రితం. మళ్ళీ ఇవన్నీ అష్టాధ్యాయ గురించి ఊరికే క్లుప్తంగా చెప్దామని ప్రారంభించాలంటే అనుప్రధానాత్ సంసర్గత్ స్థానాత్ కరవిన్యయాత్ జాయతే వర్ణవైశిష్యం పరిణామాశ్చ పంచమాత్. తైత్రీయ ప్రాసఖ్య 13:2 అన్నమాట. ఈ శ్లోకంలో ధ్వనికి మధ్య భేదం ఏర్పడడానికి 5 కారణాలు చెప్పబడ్డాయి. అవి అనుప్రధానం అంటే శ్వాసత, నాహత వంటివి. సంసర్గం అంటే మహాప్రాణత, అనునాసిక్యం వంటిది. ఇంకా శ్వాస, నాహత వంటిది అనుప్రధానం. అలాగే సంసర్గం అంటే మహాప్రాణత, అనునాసిక్యం వంటిది. స్థానం కరణ విన్యయం, స్పష్టం, వివృతం వంటిది. అలాగే పరిణామం అశ్వదీర్ఘప్లుత భేదం. స్థలాభావం వల్ల ప్రాచీనులు ధ్వని ప్రాచీన కొంచెమే నేను ముందు మనం చెప్పుకున్నానే, కొంచెమే ఇప్పుడు చెప్పాను. చాలామంది చెప్పుకున్నాం అవన్నీ కూడా. మనం షార్ట్లో చాలా చెప్పాను అని ఊరికే మామూలుగా చెప్తున్నా అంతే. ముందు అష్టాధ్యాయ గురువుగా చెప్పినట్టు వ్యాకరణాన్ని ముఖ్యం అని చెప్పి తీగ డొంకంతా కలిగినట్టు అలా ఏదో ఆ చెప్తా ఫస్ట్ నుంచి చెప్తాం. భాష శాస్త్రం ఇవి అందరూ ఉపయోగిస్తాయి. నాకు వచ్చింది అక్కడ ఉంది. మా పిల్లలు ఎంఏ చేసి చదువుకున్నారు. మా పిల్లలు అందులో ఉంటే ఆ భాషాశాస్త్రం నా కోర్సులో భాషాశాస్త్రం నాకుంది. నేను చదివిన భాషాశాస్త్రం నేను చదివాను. అదో పేపర్. అవి ముందే దృష్టిలో పెట్టి చెప్పడానికి ప్రయత్నిస్తాను. నాకు ఏమి రాదు. వాళ్ళ పుస్తకాలు ఆధారం చేసుకుని చెప్తున్నాను అంతే. నాకు ఏమి రాదు. వచ్చిన దాంట్లో ఆగుందో అనుభవం కూడా రాదు. నేర్చుకోవాల్సి ఇంకా బోడంత ఉంది. అందరూ నాకు సహకరిస్తానని ప్రార్థిస్తూ చెప్తున్నాను. ఇక నిరుక్తం గురించి చెప్తున్నాం. యథావత నిరుక్తం. యాస్కుడు నిరుక్తం ముఖ్యంగా వేద భాషలో ఉండి తర్వాత కాలంలో వ్యవహారభ్రష్టమైన పదాల ఉత్పత్తిని వాటి అర్థాలను కూర్చి చర్చిస్తోంది. ఇది నిఖండు అనే 5 అధ్యాయాల గ్రంథానికి విపుల వ్యాఖ్యానం. ఈ నిఖండుకర్త ఎవరో తెలియదు. ఇందులో వైదిక భాషలోని పదాలు సమానార్థక సముదాయాలుగా ఇవ్వబడ్డాయి. యాస్కుడు ఈ పదాలు ఏ ధాతువుల నుంచి వచ్చాయో సూచించి వాటి అర్థాలను నిర్వచించారు. వాటి అర్థాలు కూడా పదాల అర్థాన్ని నిర్వచించడానికి అవి వేద మంత్రాలలో ఏ సందర్భాలు ఉపయుక్తమయ్యాయో పరిశీలించి ఈ పరిశీలన సహాయంతో పదాల అర్థ నిర్ణయం చేశారు. పదవ్యుత్పత్తి పరిశీలించి పదవ్యుత్పత్తి పరిశీలన యాస్కుడికి ముందు కాలంలోనే ప్రారంభమైనట్లు ఆయన స్మరించినట్టు గార్గ్య గారవ శాకటాయనాది ఋషి నామాల వల్ల మనం తెలుస్తోంది. యాస్కుడు ఒక పదం ఏ ధాతు నుంచి వచ్చింది అని చర్చించారే కానీ ఆయన పాణినిలాగా పద ప్రకృతి ప్రత్యయ విభాగం చేసి అందులో వచ్చే సంధి మార్పు వివరించలేదు. అందువల్ల యాస్కుడు పాణినికి ప్రాచీనుడై ఉంటాడని పండితుల నమ్మకం, నిర్ణయం కూడా. పాణిని క్రీస్తు 6వ శతాబ్ది వాడైతే యాస్కుడు 7వ శతాబ్ది వాడు ప్రాంతం చెందినవాడే ఉంటాడు. పాణిని 6 యాస్కుడు పాణినికి పాచి ఉంటాడు. కానీ పాణిని చూస్తే 6వ శతాబ్ది, యాస్కుడు చూస్తే అని ఏమిటి వాటి. అందువల్ల యాస్కుడు పాణినికి ప్రాచీనం ఉంటాడని పండితుల నిర్ణయం. పదాన్ని ఇది కొంత ప్రాచీనం ఉంటాడని పాణిని పదాన్ని నామాఖ్యతో ఉపసర్గ నిపాతాలు 4 విధాలుగా విభజించింది యాస్కుడే ఏమని చేశాడు? పదాన్ని నామ ఆఖ్యత ఉపసర్గ నిపాత 4 విభాలుగా విభజించింది కూడా యాస్కుడే. ఆయన కాలానికే కాల ప్రత్యయాలకి పురుష ప్రత్యయాలకి మధ్య భేదం, ఆ తద్ధిత ప్రత్యయాలకి కృత్ప్రత్యయాలకి మధ్య ఉన్న భేదం పండితుడికి తెలిసింది. శాకటాయనుడు నిరుక్తాలు
అన్ని నామాలు క్రియల నుంచి పుట్టాయని నమ్మారు. గార్గేయాది వైయాకరణలో కొందరు ఇది సరికాదన్నారు. యాస్కుడే చెప్పాడు. తత్ర ఆఖ్యాత జానీతి శాకటాయనో నైరుక్త సమయశ్చ నా సర్వాణీతి గార్గేయ వైయాకరణాంచయకే అనిరుక్తం 1లో 12 అన్నమాట. ఇప్పుడు అష్టాధ్యాయి అంటే కొంచెం చెప్పడానికి ప్రయత్నిస్తాను. పాణిని మహర్షి విశిష్టమైన అష్టాధ్యాయి ప్రపంచంలో ఉన్న వ్యాకరణ గ్రంథ అన్నిటిలోనూ ప్రశస్తమైనదని పాశ్చాత్య విద్వాంసులంతా అంగీకరించిందే కదా. ఈయన క్రీస్తు 6-7 శతాబ్దాలు చెందినవారని, ప్రస్తుతం పాకిస్తాన్ లాహోర్ పట్నా సమీపంలో ఉండిన శాలాతురా అనే గ్రామానికి చెందినవారని పండితుల అభిప్రాయం, నమ్మకం. ఈయన వ్యాకరణానికి ముఖ్య ఆధారం ఆ కాలంలో వ్యవహారణ సంస్థ భాషయే. ఆ భాషకి వేదాల్లో ఉన్న భాషకి భేదం ఉన్న చోట్ల వైదిక భాషా రూపాలు కూడా ఈయన వ్యాకరణంలో సాధించబడ్డాయి. ఈ వ్యాకరణం పరమ ప్రామాణ గ్రంథమై ఇంత ప్రాశస్తాన్ని పొందడానికి కారణం దీనిలోని సమగ్రత, నిర్దిష్ట సూత్రలాఘవం, శాస్త్రీయ వర్ణనం మొదలైన గుణాలు. అష్టాధ్యాయితో ఉపయుక్తమైన పద్ధతులకి ఆధునిక భాషాశాస్త్ర సిద్ధాంతాలకి చాలా పోలికలున్నాయి. ఈ విషయంపై సమగ్ర చర్చ ఆధునిక భాషాశాస్త్రజ్ఞులు దీన్ని ప్రశంసించిన తీరు కూడా తర్వాత పరిశీలిద్దాం ముందు. కనుక ఇక్కడ అష్టాధ్యాయ నిర్మాణాన్ని గురించి కొంచెం ముఖ్యమైన చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాం. పేరులో సూచితమైనట్లుగానే ఇందులో 8 అధ్యాయాలు ఉన్నాయి. ఒక్కొక్క అధ్యాయానికి 4 పాదాలు. మొత్తం గ్రంథంలో సుమారు 4000 సూత్రాలు ఉన్నాయి. పాణినికి ముందు కాలంలో శిక్షా ప్రాతిశాఖ్యలో ధ్వనిశాస్త్రం క్షుణ్ణంగా చర్చించబడిందని, ఆ శాస్త్ర సిద్ధాంతాన్ని పాణిని అవసరమైనంత వరకు వాడుకున్నారని ఇంతకుముందు ఇప్పుడు చెప్పుకున్నామని. పాణినికి ముందు కాలంలో వైయాకరణులు కూడా కొందరు ఉన్నారని చెప్పడానికి ఆధారాలు మనకు కనిపిస్తున్నాయి. కానీ వారి గ్రంథాలే మనకు దొరకట్లేదు. పాణినీయ ఆదిత్యం తేజస్సుతో ఆ నక్షత్ర వెలుగు అంతరించింది. పాణినే స్వయంగా 10 మంది పూర్వ వైయాకరణుల పేర్లు చెప్పి వారి అభిప్రాయాన్ని కూడా సూచించారు. చూడండి, అపిశలి నామస్యాలే అనే 6వ అధ్యాయంలో 1వ పాదంలో 92 సూత్రం. కాశ్యప 2వ ఋషే కృషే కాశ్యపస్య అని 1వ అధ్యాయం 2వ పాదంలో 25. నోదాత్త సరితోదయమరం గార్గ్య కాశ్యప గారవానాం. ఇది గారుడికి మనం చెప్పుకున్నాం కదా. గారుడు చాలా గొప్పవాడు. వాడు ముగ్గురులో వచ్చాడు. గవనాకి తైతిని అన్నీ వచ్చామని చెప్పుకున్నాం. ఉపనిషత్తులో చెప్పుకున్నాం మనం గారుడి గురించి. మహా గొప్పవాడు ఆయనని. 8వ అధ్యాయం 4వ పాదంలో 67 సూత్రం. 3 గార్గ్య గార్గ్య గాలవయోహో అని 7వ అధ్యాయంలో 3వ పాదం 99. ఓతో గార్గస్య అది కూడా అక్కడ 8వ అధ్యాయంలో 3వ పాదంలో 20 సూత్రం. 8వ అధ్యాయం 4 67 సూత్రాలు. ఇలా ఉన్నాయని చెప్పుకుంటూ గాలవ ఈకో హ్రస్వాజ్యో గాలవస్య అని 6వ అధ్యాయంలో 3వ పాదంలో 61 సూత్రం. తృతీయాదిషు భాషిత పుంస్కం పుంబత్ గాలవస్య అని 7వ అధ్యాయం 1వ పాదం 74 నుండి 7-3-39 అది 7వ అధ్యాయం 3వ పాదంలో 99. 8వ అధ్యాయం 4-65 పాదాలు ఉన్నాయి. అలాగే 5 చాక్రవర్మణ అంటే ఈ 3వ అధ్యాయంలో, ఈ చాక్రవర్మణస్య 6వ అధ్యాయంలో 1వ పాదంలో 135 అన్నమాట. భారద్వాజ గోత్రుతో భారద్వాజస్య 7వ అధ్యాయంలో 2వ పాదంలో 63. ఇలా లెక్కేసుకుంటే శాకటాయన సేవ అని 3వ అధ్యాయంలో 4వ పాదంలో 111. వీళ్ళందరూ కూడా మనకి గాలుడు అందరూ కూడా వేదాలు చెప్పినప్పుడు ఉపనిషత్తులు మనం చెప్పుకున్నాం. హృదయోపనిషత్తులు రుద్రోపనిషత్తులకు మనం చెప్పుకున్నాం గాల గురించి. అలాగే శాకటాయన సేవ 3వ పాదం 4వ అధ్యాయం 3వ అధ్యాయంలో 4వ పాదంలో 111 సూత్రం. వ్యోర్లకు ప్రయత్నతరహ శాకటాయనస్య అని 8వ అధ్యాయంలో 3వ పాదంలో 18 సూత్రం.
త్రిపురపురుషు శాకటాయనస్య అని ఎనిమిదో అధ్యాయం 4వ పాదంలో 50 సూత్రం. శాకల్య సుబుద్ధో శాకల్యస్యేతావనశ్రే వనాశ్రే అని 1వ అధ్యాయంలో 1వ పాదంలో 16 సూత్రం. యుగో అసవర్ణే శాకలాయస్య హ్రస్వస్య అని 6వ అధ్యాయంలో 1వ పాదంలో 127 సూత్రం. లోపశాకల్యస్య అని 8వ అధ్యాయం 3వ పాదంలో 19 సూత్రం. సర్వత్ర శాకల్యస్య 8వ అధ్యాయం 4వ పాదంలో 51. సేనక గిరీశ్య సేవకస్య అని ఇది కూడా 5వ అధ్యాయంలో 4వ పాదంలో 12 సూత్రం. స్ఫోటాయనస్య అని 6:1 123. ఇలా పైకి కాకుండా ఉదీచాం ఆచార్యాణం ఏకైషాం ప్రాచాం అని మొదలైన సర్వనామాలలో మరికొంత పూర్వవ్యాకరణ మతాన్ని పాణిని ప్రస్తావించారు. దీనివల్ల పాణిని నాటికే వ్యాకరణ చర్చ విస్తృతంగా ఉండేదని తెలుస్తోంది. అయితే పాణిని ప్రతిభ పూర్వవైయాకరుల మతాలన్నీ కూడా సమన్వయం చేయడంలోనూ వ్యాకరణాన్ని లౌకిక వైదిక భాష రెండింటికి సంబంధించడం విస్తృతం చేయడంలోనూ వీటన్నిటికన్నా ముఖ్యంగా కొన్ని సిద్ధాంత ప్రాతిపదికలపై వ్యాకరణ రచన సాగించడంలో ఉందని అనుకోవాలి. పాణిని వ్యాకరణంలో పునరుక్తి దోషం ఉండదు. సదృశమైన వ్యాకరణ కార్యాలు వీలైనంత వరకు ఒక వ్యాకరణ కార్యంగానే గ్రహించబడతాయి. గుణం, వృత్తి, సంప్రసారణం మొదలైనవి పారిభాషిక సంజ్ఞలు, పరిభాషలు, అధికార సూత్రాలు, అనువృత్తి, ప్రత్యాహారం మొదలైన వాటి వల్ల లాఘవం సాధించబడింది. ప్రత్యాహారం ధ్వనులకి ప్రత్యయాలకి కూడా ఉంది. ధ్వనుల ప్రత్యాహారానికి ఆధారభూతమైనవి ఈ ధ్వనుల. అందువలన 14